పిల్లలందరినీ తీసుకుపోయి ఆ కొత్త బిల్డింగ్ లో పెట్టిండమ్మా. సిద్ధు ఎక్కడ? చిన్న అక్క నువ్వా? ఎలా ఉన్నావు? నేను హ్యాపీ అక్క. అమ్మకు కూడా బాగైంది అక్క. సిద్ధు అని ఉన్నాడు కదా, ఆయన నా స్కూల్లో కూడా జాయిన్ చేశాడు. ఇదిగో చూడు, సనాతన స్కూల్. సనాతన స్కూల్ అంటే ఆ అనాథ పిల్లలుంటే ఆశ్రమం కదా? అది అప్పుడక్క, ఇది ఇప్పుడు వేరే లెవెల్లో ఉంది. రా అక్క, ఇదే మా ట్రస్ట్ బిల్డింగ్. ఇదేంటి? మా ట్రస్ట్ లో ఎవరు ఫోన్స్ వాడకూడదు అక్క. ఇక్కడే అక్క నేను చదువుకునేది. అక్క నువ్వా? హే నువ్వా? ఎలా ఉన్నావు? ఊరెళ్ళావా? ఆ రోజు వస్తానన్నావు, మళ్ళీ రాలేదు. అది సడన్ గా వెళ్ళాల్సి వచ్చిందిరా, కానీ ఆ లిస్ట్ నాకు గుర్తుంది. ఆ లిస్ట్ అన్నయ్యకి ఇచ్చావుగా. అన్నయ్య? సిద్ధన్న మా అందరికి అన్ని తెచ్చిచ్చాడు. అక్క, సిద్ధు అన్న నాకు ఆపరేషన్ చేపించాడు చూడు. అందంగా ఉన్నానా? చాలా అందంగా ఉన్నావు. అమ్మాయి నువ్వు అడ్డం 16 కదూ నందిని. నిజంగా నువ్వు చనిపోయావనుకున్నానమ్మా. ఆ అబ్బాయి సిద్ధు ఉన్నాడు కదా, అతను వచ్చి చెప్పే వరకు నిజం నాకు తెలియదు. సార్ ఈ సిద్ధు ఎవరు సార్? సిద్ధు ఈ రోజు ఇంతమంది అనాథలు ఇక్కడే ఉండి చదువుకుంటున్నారంటే దానికి కారణం అతనేనమ్మా. ప్రాసిక్యూషన్ వారు వజ్రా కన్స్ట్రక్షన్స్ కేసులో ఏ ఎలిగేషన్స్ ప్రూవ్ చేయలేకపోయారు. పైగా వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటూ కోర్టు టైం వేస్ట్ చేస్తున్నారు. నేను స్టే ఆర్డర్ వికెట్ చేసేస్తున్నాను. పద్మనాభం గారు, కోర్టుకు కావాల్సిన నిజాలు సాక్ష్యాలు, మీ ఎమోషన్స్ కాదు కదా. సార్, ఆ నిజం ఎక్కడుంది? ఏముందా ఆ కవర్లో? బిల్డింగ్ పేపర్స్ సార్. విత్ యువర్ పర్మిషన్ తలవార్ గారు 2 క్వశ్చన్స్ అడగొచ్చా సార్? సివిలియన్కి ఎలా పర్మిషన్ ఇస్తారు సార్ క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి? జడ్జి నేనయ్యా. ఇంకా 10 నిమిషాలు టైం ఉంది కదా, నువ్వు అడగవయ్యా. థ్యాంక్ యూ సార్. తలవార్ గారు హాయ్. మీ కంపెనీ ఎప్పుడు పెట్టారు సార్? 1993 వజ్రా కన్స్ట్రక్షన్స్. బాంబే, పూణే, హైదరాబాద్, ఢిల్లీ, యు నేమ్ ఇట్, మా వెంచర్స్ అన్ని చోట్ల ఉన్నాయి. మీరు ఈ ట్రస్ట్ అని ఎప్పుడు కొన్నారు? 2018. 2018 అంటే బాబాగారు చనిపోయిన తర్వాతేగా? అఫ్ కోర్స్ ఎస్. వాళ్ళ తమ్ముడు వచ్చి ప్రపోజల్ పెడితే మేము కొన్నాం. సో మీరు 2018లోనే ఈ ల్యాండ్ కొన్నారు? 2018 ఫిబ్రవరి. ఆ ల్యాండ్ ఎక్కడుందని మీకు ఎలా తెలుసండి? ఇట్స్ ఏ ప్రైమ్ ప్రాపర్టీ. వీ ఎంక్వైర్డ్ ఇట్ అండ్ వీ బాట్ ఇట్. సో అంతకుముందు మీకు బాబాజీ గారు ఎవరో తెలీదు? తెలీదు. ఆ ల్యాండ్ ఎక్కడుందని తెలీదు? అఫ్ కోర్స్ తెలీదు. మీరు ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? సార్ ప్లీజ్. 2019 మార్చ్ 20 కాదు, ఆ నెక్స్ట్ డే స్టార్ట్ చేసాం. ఇట్ వాజ్ ఎన్ ఆస్పీషియస్ డే. సో మిస్టర్ తల్వార్, మీరు 2019లోనే? ఏమయ్యా, నీకు 10 నిమిషాలు టైం ఇచ్చినప్పుడు. 1 minute సార్. మిస్టర్ తల్వార్, 2018 వరకు మీకు అక్కడ ల్యాండ్ ఉన్న విషయం తెలియనప్పుడు 2017లో ఎలా సార్ ప్లాన్ గీయించారు? ఏంటయ్యా నువ్వు అనేది? సార్ ఒక్కసారి ఆ లేఅవుట్లో ఉన్న డేట్ చూడండి సార్. 2017. సార్ ఇదే తల్వార్ గారు నేను ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీ అందరి దగ్గర ఉన్న 2019 పర్మిషన్ లేఅవుట్ చూపించాను. బాబాజీ గారు చనిపోకముందు 2017లో తీసుకున్న ఈ మ్యాప్ బయటకు వస్తే మొత్తం నిజాలు బయటకు వస్తాయని ఈ మ్యాప్ బయటకు రాకుండా శతవిధాలుగా ట్రై చేశారు సార్. తల్వార్ గారికి వాస్తే కాదు సార్, ఆయనకు రాత్రి 12 గంటలకు యజ్ఞాలు చేయడం కూడా చాలా ఇష్టం. ఓ మహాయజ్ఞంలో బాబాజీ గారే కాకుండా వారితో పాటు 6 చిన్నపిల్లలు కూడా చనిపోయారు సార్. ఆ చిన్నపిల్లల అమ్మానాన్ని తీసుకెళ్ళిపోయి ఒకసారి దేవుడు వాళ్ళకి అన్యాయం చేశాడు సార్. వాళ్ళని పెంచి పెద్ద చేసిన బాబాగారిని తీసుకెళ్ళిపోయి ఈ తల్వార్ వాళ్ళకి మళ్ళీ అన్యాయం చేశారు సార్. కనీసం మీరన్నా న్యాయం చేయండి సార్. వాళ్ళ ఆశ్రమాన్ని వాళ్ళకి ఇప్పించేయండి ప్లీజ్. కేసులో ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ ఉంది. తల్వార్ మీద క్రిమినల్ కాన్స్పిరసీ అండ్ మర్డర్ కేసు ఫైల్ చేయండి. దిస్ కోర్ట్ విల్ పర్సనల్లీ మానిటర్ ద ఇన్వెస్టిగేషన్.
సిద్ధు నిన్ను వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చాడమ్మా. తన ఫోన్ నెంబర్ మీకు తెలుసా? అదేంటమ్మా, అసలు నువ్వు ఫోనే వాడావు కదా? సిద్ధు కూడా వాడ్డావు. మరి ఇదంతా నాకెందుకు చెప్పలేదు? తనే చెప్పొద్దన్నాడు. నీకోసం హాస్పిటల్ కూడా వచ్చాడు, కానీ నేను చూడకుండానే వెళ్ళిపోయాడు. నేను సిద్ధుని కలవాలి. తను ఇప్పుడు ఎక్కడుంటున్నాడో తెలీదు. నేను మీ దగ్గర ఉన్నానని సిద్ధుకి ఎలా తెలుసు? మేబీ హాస్పిటల్లో ఆ కండక్టర్ చూసి చెప్పాడు అనుకుంటా. ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అండి. మిమ్మల్ని కలవడానికి ఒక అబ్బాయి వచ్చాడు కదా, సిద్ధు అని. సిద్ధు ఇప్పుడు ఎక్కడున్నాడనేది మీకు తెలుసా? సిద్ధు కాదు కానీ అమ్మా, సిద్ధు ఫ్రెండ్ భాగ్య అని గన్ ఫౌండరీ దగ్గర ఉంటుందమ్మా. మనం అక్కడికి వెళ్ళి చూద్దామమ్మా, పదమ్మా. అమ్మా భాగి. బాబాయ్ మీరేంది ఇట్లా? ఒకసారి ఇలా రా అమ్మా. 1 సెకండ్. రింగి చెల్లిపోతుంది. బాబాయ్ నందిని, నువ్వు నందిని కదా? అవును. నేను నీకెలా తెలుసు? అయ్యో, నువ్వు నాకు తెలియకపోవడం ఏంది? సిద్ధు నువ్వు ఎట్లా ఉంటావని ఎక్స్పెక్ట్ చేసిండు, సేమ్ అట్లనే ఉన్నావు తెలుసా? అమ్మా భాగి, త్వరగా రా. పర్వాలేదులే, ఇది నా రెండోదే. భాగి, ముహూర్తానికి లేట్ అవుతుంది. నా ఫియోన్సే, పర్వాలే, ఆని కూడా రెండోదేలే. నందిని. సిద్ధు 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 అంటే ఎవరని చెప్పాలి? సిద్ధు అంటే నందిని రాసిన 18 పేజీలు. నువ్వు హైదరాబాద్లో చలిగా ఉందని రాస్తే వాడు మే నెలలో 42 degrees టెంపరేచర్లో స్వెట్టర్ వేసుకొని వచ్చిండు. నిన్ను కిడ్నాప్ చేశారు అని డైరీలో రాసినావు. అప్పుడు నువ్వెంత భయపడ్డావో తెలియదు గాని నీ భయం అంతా సిద్ధునే అనుభవించిండు. అరే పేజ్ తిప్పరా ఏమైందో తెలుస్తుంది అంటే వాడి చేతులు వణికిపోయాయి తెలుసా నందిని? నువ్వప్పుడు ఆ సందీప్కి లవ్ లెటర్ రాసినావు గుర్తుందా? వాడు సచ్చినంత పనైంది. అప్పుడు అర్థమైంది నందిని, ఒక మనిషి ఇంకొక మనిషిని ఇంతలా ప్రేమించగలడా? నన్ను అడిగితే నువ్వు బ్రతుకున్నావన్న వాడి నమ్మకమే నిన్ను బ్రతికించింది నందిని. ఎన్ని చేసి హాస్పిటల్ దాకా వచ్చి నన్నెందుకు కలవలేదు? నేను నీకోసం చాలా చేశాను. నన్ను లవ్ చేయమని అడగాల? అసలు సిద్ధు అనేవాడు ఎగ్జిస్ట్ అవుతాడన్న విషయం కూడా తనకు తెలియదురా. నీకు విషయం తెలుసా? ప్రేమించడానికి రీజన్ ఉండకూడదు. ఎందుకు ప్రేమించావా అంటే ఆన్సర్ ఉండకూడదు. నందిని ఎక్కడికి? సిద్ధు దగ్గరికి. ఈ రోజు నాకింత ఆస్పిషియస్ డే, కానీ వాడిడ లేడు. నందిని కోసం ఏదో చేయాల్సింది మిగిలిపోయిందని వెళ్ళిపోయిండు. వాడెక్కడ పోయిండో ఎవ్వరికి తెలీదు. నాకు తెలుసు. అమ్మ నాన్న సంవత్సరికం దగ్గరికి వస్తుంది. వెంకట్రావు గారికి కవర్ ఇచ్చిన వెంటనే ఎలాగైనా కాశీకి వెళ్ళాలి. ఇంకా ఇదే మిగిలింది సిద్ధు చేయడానికి. సిద్ధు ఎవరని వెతుకుతూ వచ్చిన నాకు సిద్ధు అంటే నందిని జ్ఞాపకాలు, నందిని ఆలోచనలు, నందిని అనుభూతులన్నీ అర్థమైంది. సిద్ధు, ఒక నిమిషం లైన్లో ఉండు. సారీ.
మసాలే ముంత మసాలే మేడం ముంత మసాలా భయ్యా సార్ ఒక మసాలా. ఓకే సార్. అలా కాదు, నిమ్మరసం 2 చుక్కలు. ప్రేమించడానికి కారణం ఉండకూడదు, కరెక్టే. కానీ ఒక మంచి కారణం వల్ల పుట్టిన ఇంత గొప్ప ప్రేమని ఎలా కాదనగలం?